వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ హలో వ్యూవర్స్, మీతో డిస్కస్ చేయడానికి మరొక స్పిరిచువల్ ప్లేస్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా ఫేమస్. రాయలసీమలో నంద్యాల జిల్లా కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ఉమామహేశ్వర దేవాలయం. ఇది నథింగ్ బట్ యాగంటి దేవాలయం కూడా అంటారన్నమాట. ఇది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం అన్నమాట. నంద్యాల జిల్లాలో కర్నూలు డిస్టిక్లోనే చాలా ఫేమస్. ఇక్కడ యాగంటి బసవన్న, యాగంటి టెంపుల్ ప్లస్ శ్రీశైలం, అలాగే బనగానపల్లి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి టెంపుల్, అలాగే ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. సో అహోబిళం, ఇలా మహానంది అటువంటి క్షేత్రాలతో చాలా అంటే చాలా కనువిందుగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ యాగంటి దేవాలయం ఎస్పెషల్లీ చెప్పాలంటే వైష్ణవ దేవాలయం సాంప్రదాయంతో నిర్మించారనమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు కానీ, గుట్టలు కానీ చాలా అంటే చాలా కనువిందుగా ఉంటాయి. ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే ఈ యాగంటి బసవన్న అనమాట. ఈ విగ్రహం అనేది ప్రతి 21 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతూ ఉంటుందన్నమాట. పురావస్తు శాఖ వారు చెప్పారనమాట. ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయం బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్లలో ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే కాకులు అనేవి ఇక్కడ ఉండవు. ఈ యాగంటి బసవన్న అనేది కలికాలం అంతమయ్యేప్పటికీ రంకెలేస్తూ వస్తాడు పట్టణంలోకి, ప్రజల మధ్యకి అని చెప్పేసి కూడా యాగంటి బసవన్న గురించి అయితే ఉంది. ఎవరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో అయితే వివరించబడిందనమాట ఎస్పెషల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఈ టెంపుల్ మీద కానీ, టెంపుల్ చుట్టుపక్కల కానీ ఒక స్పెషల్ ఏంటంటే కాకులు అనేవి ఉండవు అనమాట. ఎందుకు అంటే అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ ప్లస్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసినటువంటి గృహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఈ కాకులు ఆయన్ని డిస్టర్బ్ చేశారనమాట అప్పుడు. సో అందుకుని ఇక్కడ కాకులు అనేవి ఉండకుండా ఆయన శపించాడు. సో అప్పటి నుండి, ఆ కాలం నాటి నుండి కాకులు అనేవి ఉండవు అనమాట. ఈ కోనేరు ఉంది కదా, కోనేరు చాలా స్పెషల్ అండి ఈ టెంపుల్లో చెప్పాలంటే. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు అనమాట. ఈ చుట్టుపక్కల దాదాపు 50 నుండి 100 కిలోమీటర్ల మధ్య ఎటువంటి నీటికి సంబంధించినటువంటి ఊటలు కానీ, నీరు ఉద్భవించేటువంటి ప్లేసులు కానీ ఏమీ లేవు. కానీ ఈ టెంపుల్లోకి ఈ వాటర్ ఎలా వస్తుందో కానీ తెలియదు అనమాట. నంది నోట్లో నుండి కంటిన్యూస్గా వస్తుంది. 365 రోజులు వస్తూనే ఉంటాయి వాటరు. ఈ వాటర్తోనే ఈ ప్రాంతం, ఈ గుడి చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాలు పంట భూములకు నీరు పుష్కలంగా అందుతుందన్నమాట. ఈ టెంపుల్ ఒకటిను మహానంది టెంపుల్లో కూడా ఈ టెంపుల్కి మహానంది టెంపుల్కి కనెక్షన్ అయితే ఉంది. సో ఇంటర్నల్గా, సో ఆ కాలంలోనే ఆ విధంగా ఈ టెంపుల్ని అయితే నిర్మించారు.